సుమంగళిగా మరణించినటువంటి స్త్రీలకి ఏ రోజైతే వారు మరణిస్తారో, ఉదాహరణకు మా అమ్మగారు విదే నాడు వెళ్ళిపోయారు, మరి ఆ విదే రోజే పెట్టాలా లేకపోతే కనుక? విదే నాడు పెట్టాలి, ఆ రోజు కుదరకపోతే అమావాస్య నాడు పెట్టచ్చు. అంతేనా? అంటే సుమంగళిగా వెళ్ళిన వాళ్ళకి వేరే ప్రత్యేకమైనటువంటి ఇదే అమావాస్య నాడు చేయొచ్చు. కానీ చీర ఖచ్చితంగా పెట్టాలి, సువాసిని పిలిచి పెడతారు, పెట్టి తీరాలి. ఆ చీర ఎలాంటిది ఉండాలి? అవతల ఆమె కట్టుకునేదిగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా అమ్మ పేరు మీద జరిగేటటువంటి ఆర్థికంగా ఏదైనా నన్నే కూర్చోబెడతారు, ఆడపిల్లనే కూర్చోబెడతారు, ముత్తైదుగా నన్నే కూర్చోబెడతారు. ఆ ఇచ్చేటటువంటిది అవతల ఆమె కట్టుకునేదిగా ఉండాలి. అంచేతనే ఆ రోజున కట్టిస్తారు, కట్టుకోమంటారు. అవును, కట్టుకున్న మడి అయిపోయిన తర్వాత కట్టుకోమంటారు. లేకపోతే పని అమ్మాయికి ఇచ్చేస్తుంది, లేకపోతే కూతురికో కోళ్ళకో ఇచ్చేస్తుంది. ఖచ్చితంగా కట్టుకొని అమ్మ నమస్కారం చేయాలని అంతే అట్లాగే చేస్తారు.